శివరాత్రి 2026 300 ఏళ్ల తరువాత అరుదైన 5 రాజయోగాలు. హిందూ ధర్మంలో మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే 2026 ఫిబ్రవరి 15న వచ్చే శివరాత్రి గత 3 శతాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా అత్యంత శక్తివంతమైన గ్రహ సంచారంతో కూడి ఉంది. ఒకటి, ఈసారి ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా ప్రతి ఏటా శివరాత్రి వస్తుంది, కాని ఈసారి కుంభరాశిలో 5 గ్రహాల కలయిక, అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువు వల్ల 5 రకాల రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇన్ని యోగాలు ఒకే రోజు కలవడం అత్యంత అరుదు. 2, ఏర్పడబోతున్న రాజయోగాలు. శశ మహాపురుష రాజయోగం. శనిదేవుడు తన స్వక్షేత్రమైన కుంభరాశిలో ఉండటం వల్ల ఈ యోగం కలుగుతుంది. దీనివల్ల పట్టుదల, విజయం భరిస్తాయి. బుధాదిత్య మరియు లక్ష్మీనారాయణ యోగం. బుధుడు సూర్యుడితో మరియు శుక్రుడితో కలవడం వల్ల మేధస్సు, సంపద పెరుగుతాయి. శుక్రాదిత్య యోగం. సూర్య-శుక్రుల కలయిక వల్ల సమాజంలో గౌరవం, ఆకర్షణ పెరుగుతాయి. పంచగ్రహ రాజయోగం. 5 గ్రహాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి అదృష్టం తలుపు తడుతుంది. ముఖ్యమైన నియమాలు. అభిషేకం. శివునికి జలధార అంటే ప్రాణం, అందుకే శుద్ధమైన నీరు, పాలు లేదా పంచామృతాలతో లింగాభిషేకం చేయాలి. బిల్వార్చన. ఏకబిల్వం శివార్పణం అన్నట్లుగా 3 దళాలు ఉన్న మారేడు దళంతో పూజిస్తే కోటి పుణ్యాలు లభిస్తాయి. జాగరణ. శివరాత్రి రాత్రివేళ వెన్నెముక నిటారుగా ఉంచి శివనామ స్మరణ చేయడం వల్ల శరీరంలోని శక్తి కేంద్రాలు అంటే చక్రాలు ఉత్తేజితమవుతాయి. ఉపవాసం. ఆహారం మితంగా లేదా పూర్తిగా త్యాగం చేసి మనస్సును శివునిపై లగ్నం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక అర్థం. శివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది చీకటిని అంటే అజ్ఞానాన్ని తొలగించి వెలుగును అంటే జ్ఞానాన్ని ప్రసాదించే రాత్రి. ఈ 300 ఏళ్ల అరుదైన సమయంలో చేసే ధ్యానం 10 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతున్నారు.